విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతుంది. చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. నిన్న కాకినాడ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ టీం బోట్లను తొలగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నిపుణుడు అబ్బులు నేతృత్వంలో 14 మంది బృందం పనిచేస్తోంది. ఇవాళ భారీ ఇనుపతాలు బోట్లకు కట్టి వీఐపీ ఘాట్ కి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బోట్లు అధికారులు కార్మికులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. కార్మికులు 5 రోజులుగా రేయింబవళ్లు గంటల తరబడి తీవ్రంగా శ్రమిస్తున్నా బోట్లు కదలడం లేదు. ఈ నెల 10న భారీ క్రేన్లను తీసుకొచ్చి బోట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. 11, 12 తేదీల్లో విశాఖ నుంచి వచ్చిన డైవింగ్ టీం నది లోపలికి వెళ్లి బోటును 2 ముక్కలుగా కోసేందుకు శ్రమించింది. అయితే నీటిలో బోటును పూర్తిగా ముక్కలు చేయడం సాధ్యపడలేదు. దీంతో బలమైన గొలుసులను బోటుకు కట్టి వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోల్తా పడిన బోట్లను భారీ పడవల సాయంతో వెనక్కి లాగేందుకు కాకినాడకు చెందిన టీంను రంగంలోకి దించారు. నిన్న ఉదయం నుంచి చిక్కుకున్న బోట్లను బయటకు లాగేందుకు టీం తీవ్రంగా శ్రమించింది. ఒక్కోటి 50 టన్నులకు పైగా బరువును పైకి లాగే సామర్థ్యం ఉన్న 7 శక్తివంతమైన పడవలను తెప్పించారు. పైకి లేపేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో బోటు తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇవాళ పొడవాటి దృఢమైన రోపులు కొక్కేలను పడవకు కట్టి బయటకు తీయాలని అధికారులు నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద బరువైనటువంటి పడవలు ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ప్రస్తుతం వాటిని వెలికి తీసే పనిలో అయితే కనుక ఇటు ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క పడవలను తొలగించే ప్రయత్నాలు అయితే ఇటు వైజాగ్ నుంచి వచ్చినటువంటి డైవింగ్ టీం అనేది కూడా కృషి చేస్తా ఉంది. ఎందుకంటే బరువైన పడవలు కాబట్టి ఇటు నీటిలో ఉండడంతో ఇటు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి ఏదైతే ఇటు కటింగ్లు కూడా చేయడం జరిగింది. అయితే కటింగ్లు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పడవలు రావడం విఫలమవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడ నుంచి కూడా ఆ టీం అనేది రంగంలోకి దిగడం, వాటికి సంబంధించినటువంటి పడవలు సైతం ఇటు ఆ నదిలోకి రావడం, వాటిని ఏ విధంగా తీయాలి అన్న దానితో అయితే కనుక ఒక అంచనాకు వస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 4 బోట్లు కావడంతో ఈ యొక్క బోట్లని ఒకదానికి ఒకటి చిక్కుపోవడంతో ఇక పూర్తి స్థాయిలో ఇవి బయటికి తీసే ప్రయత్నాల్లో ఇటు కొంత కష్టపడాల్సి వస్తుందంటూ కూడా ఇటు అధికారులతో పాటు ఇటు ఏదైతే డైవింగ్ టీమ్స్ అయితే కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి వైజాగ్ నుంచి వచ్చినటువంటి టీంకే చాలా కష్టపడి ఇటు పూర్తి స్థాయిలో వాటిని వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా కొంత సమయం అయితే పడతా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది కూడా మరొక 2-3 రోజులు సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు చూస్తూ ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.